కొబ్బరికాయలు అవసరం లేదు. ఇట్స్ an idol worship. అది విగ్రహారాధన ఉన్నది. And if you are an idol worshipper, you will కనుక విగ్రహారాధనలో ఉంటే you will end up in hell. నరకంలో ముగిసిపోతారు స్నేహితులారా. God wants your heart. దేవుడికి మీ హృదయం కావాలి. Only Jesus can save you. ఒక్క యేసు మాత్రమే రక్షించగలరు. Mother Mary cannot save you. Mother Mary మిమ్మల్ని రక్షించలేరు. Saints cannot save you. పరిశుద్ధులు మిమ్మల్ని రక్షించలేరు. Breaking coconuts cannot save you. పగలగొట్టడం మిమ్మల్ని రక్షించలేరు. Burning candles cannot save you. వెలిగించే కొవ్వొత్తులు మిమ్మల్ని రక్షించలేరు. Jesus will save you, my friend. యేసు మాత్రమే రక్షించగలరు. Trust in Jesus. యేసు క్రీస్తులో మీ విశ్వాసాన్ని ఉంచండి. If you are still burning candles and coconuts, ఇంకా కొబ్బరికాయలు పగలగొడుతూ కొవ్వొత్తులు వెలిగిస్తూనే ఉంటే you will end up in hell. నరకంలో ముగిసిపోతారు. It's an idol worship. విగ్రహారాధన ఉన్నది. God hates idol worship. దేవుడు విగ్రహారాధనలో అసహించుకోవాలి. Jesus. యేసును హృదయంలోనికి పిలవండి. Jesus loves you, my friend. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Jesus wants to save you from your sins. మిమ్మల్ని పాపముల నుండి కాపాడాలనుకుంటున్నారు. You need to turn away from your sins. యేసు పాపముల నుండి తిరగండి. Confess your sins to Jesus. యేసు క్రీస్తు వద్ద మీ పాపములను ఒప్పుకోండి. Oh, God bless you, my friend. దేవుడు దీవించును. నదివాలే యేసు రక్తము సిలువలో నూతి ప్రవహించే పాపము కడిగి మలినము తుడిచి పాపము కడిగి మలినము తుడిచి ఆకాశవశ రక్తమే ఆకాశవశ రక్తమే యేసు చావుండే సిలువపై నీ ప్రవర్తన ద్వారా మనుషులతో ఎలా ఉంచబడుతున్నావు, నీ సాక్ష్యం ఎలా ఉంటూ వస్తుంది. ఈ సమయం నువ్వు తిరస్కరించుకో. ఈ సమయం నీకు ఇవ్వబడుతూ వచ్చింది. ఒకవేళ నువ్వు నిజమైన మార్గంలో ఉంటే, ఒకవేళ లోకానుసారమైన మార్గంలో ఉంటే, ఒకవేళ నీ ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే ఈ క్షణం నీకు సమయం ఇవ్వబడుతూ వచ్చింది. ఒకే మాట, ప్రభువా నన్ను క్షమించు, నా ఇష్టమైన మార్గం నేను అంటూ వచ్చినాను, నా ఇష్టమైన మార్గం నేను జరుగుతూ వచ్చినాను. ఒక మాట క్షమాపణ అడిగినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపములన్నిటినీ క్షమిస్తారు. ఇప్పుడైనా సమయం ఉంది మిత్రమా. ఈ సమయంలో ఎలాగో ఆరాధించాలో పరిశుద్ధ గ్రంథములో నేర్చుకో. ఈ కొద్ది మాటలు దీవించు. దేవుని ప్రార్థించడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ విగ్రహారాధన చేయడానికి వచ్చారా? ముందు ఒకటి తెలుసుకోవాలి. మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి అనంటే మనలో కొన్ని మూఢనమ్మకాలన్నీ చంపుకోవాలి. అది ఏంటంటే, ఆ మూఢనమ్మకాలు ఏంటంటే, కొంతమంది బొట్టు పెట్టుకుంటారు క్రైస్తవులు అనగానే, కొంతమంది తాళ్ళు కట్టుకుంటారు. ఇక ఇవన్నీ చేస్తుండగా నీ హృదయంలో ఇంకా దేవుడు ఎందుకు, నీ ఇంట్లో ఇంకా బైబిల్ ఎందుకు? బైబిల్ చదువుతున్నావు అంటే ఈరోజు ఇవన్నీ కూడా నువ్వు దూరం పెట్టగలుగుతావు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఇవన్నీ కూడా దూరం పెట్టవచ్చు. అంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నీలో ఒక నామకాస్త క్రైస్తవ చంపుకుంటే అప్పుడు నిజమైన క్రీస్తు నేను అంగీకరించగలుగుతావు. ఎప్పుడైతే నిజమైన క్రైస్తవును అంగీకరించగలుగుతావో అప్పుడే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతావు. ఎందుకనంటే నీలో ఒక లోకమైనవన్నీ కూడా పెట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళలేవు. ఏమని చెప్పగలనా? ఇవన్నీ చేసినా కూడా మనము దేవుని నామాన్ని అవమానపరచడం అవుతున్నాం, దేవుని యొక్క ఆత్మని దొంగలించడం అవుతున్నాం. సో దీనికి ఏ మాత్రం దేవునికి మహిమ కలగదు. ఇది ఒక మనుషుడికి మాత్రమే మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలగాలంటే మనం దేవుని ఆరాధించాలి. అంతేకాని కొబ్బరికాయలు కొట్టడం కానీ, అగరబత్తులు వెలిగించడం కానీ, మేకలను బలించడం కానీ, లేకపోతే పందుల్లో మేకల్ని ఇవన్నీ బలిస్తే దేవునికి మహిమ రాదు. ఫస్ట్ మీ హృదయాన్ని దేవునికి అంగీకరించు. దేవునికి అప్పుడే నిజమైన క్రైస్తవుడు అని ఒక క్రైస్తవుడుగా అనిపించుకోవాలి. ఎప్పుడైతే మనం క్రైస్తవుడు ఎలా అనిపించుకుంటామంటే, నిన్ను చూసి ఒక అన్యుడు మారాలి, నిన్ను చూసి ఒక 10 మంది మారాలంటే ఫస్ట్ గా నేను ఒక నిజమైన దేవుని అంగీకరించుకో.
ఎప్పుడు నిజమైన దేవుని అంగీకరించామంటే ఈ లోకమైన అన్ని ఆచారాలు, ఈ లోకమైన మూఢ నమ్మకాలు, ఈ లోకమైన అన్ని కూడా పక్కకు పెడితే అప్పుడే నిజమైన క్రైస్తవుడు నీలో ఉంటాడు. నేను చెప్పబోయేది ఒకటే అంటే అమ్మ, పరమైన యేసుక్రీస్తు మన కోసం చనిపోయి ఉన్నాడమ్మా. ఎందుకు చనిపోయినాడంటే ఆయన మన కోసం బలి అయినాడు. నువ్వు మేకనో పులినో బలి ఇస్తే నీ పాపాలు పోవు. ఎందుకనంటే ఆయన రక్తంలో పాపమోక్ష రక్తం ఉంది. కావున ఆయన నమ్మి బాప్టిస్ట్ రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా సమకాలం. లోకమంతా సమకాలం. విడవబడుతా బహుఘోరం. విడవబడుతా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. అందుకొరకే ఆయన సిలువలో మీ అందరి కొరకు మరణించారు. But you need to turn away from your sins and put your faith in Jesus Christ. కానీ మీరందరూ కూడా యేసుక్రీస్తు వైపుకు తిరిగి మీ పాపములను మీరు విడిచిపెట్టారు. Only the blood of Jesus will save you. ఒక్క యేసు యొక్క రక్తం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. Burning candles will not take you to heaven. కొవ్వొత్తులు వెలిగించడం వల్ల మీరు స్వర్గానికి వెళ్ళలేరు. Breaking coconuts will not take you to heaven. కొబ్బరికాయలు
కొట్టడం వల్ల మీరు పరలోకానికి వెళ్ళలేరు. Praying to the cross will not take you to heaven. పూజించడం, ప్రార్థన చేయడం వల్ల మీరు పరలోకానికి వెళ్ళలేరు. Blood of Jesus. ఒక్క యేసు రక్తము ద్వారా మాత్రమే Only the name of Jesus will take you to heaven, my friend. ఒక్క యేసు రక్తము మాత్రమే పరలోకానికి తీసుకెళ్తుంది. Burning candles is idolatry. కొవ్వొత్తులు వెలిగించడం అనేది విగ్రహారాధన అయి ఉన్నది. And all idolaters will go to hell, my friend. ప్రతి ఒక్క విగ్రహారాధికుడు నరకానికి వెళ్తాడు స్నేహితులారా. God hates idol worship. దేవుడు విగ్రహారాధనను అసహించుకుంటారు. Only the name of Jesus will save you. ఒక్క యేసు నామము మాత్రమే రక్షిస్తుంది. Only the blood of Jesus will save you. ఒక్క యేసు రక్తము మాత్రమే రక్షిస్తుంది. Even Mother Mary cannot save you, my friends. ఇప్పటికీ మీరు ఆలోచించండి, మదర్ మేరీ కూడా మిమ్మల్ని రక్షించలేదు. All the saints cannot save you. పరిశుద్ధులు ఎవరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. Only Jesus died for our sins. ఎందుకంటే ఒక యేసు మాత్రమే మన పాపముల కొరకు Only మరణించాడు. Jesus rose back on the third day. ఒక్క యేసు మాత్రమే మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు. Only Jesus can forgive our sins. ఒక్క యేసు మాత్రమే మన యొక్క పాపములను క్షమించాడు. Blood of animals cannot save you. ఏ జంతువులు కూడా మన యొక్క పాపములను క్షమించదు. Sacrificing animals is idol worship. తోకలు బలి ద్వారా మన పాపం పోదు. Sacrificing animals are idol worship. ఈ లోకంలో ఉన్న మేకలు, తోకలు, గొర్రెలు, బర్రెల యొక్క బలియాగం ద్వారా మన పాపములు పోవు. Only through the blood of Jesus. ఒక్క యేసు రక్తము ద్వారా మాత్రమే పోతాయి. All this is idol worship, my friend. ఇదంతా కూడా విగ్రహారాధన ఉన్నది స్నేహితులారా. God hates idol worship. దేవుడు విగ్రహాలను అసహించుకుంటారు. Idol worshippers will not make it to heaven. ఇక విగ్రహారాధికులు పరలోక రాజ్యానికి చేరుకోలేరు. We are living in the last days. మనందరం కూడా చివరి దినాల్లో జీవిస్తున్నాం. We need to set our hearts right with God. మనందరం కూడా మన యొక్క హృదయాలను యేసు వైపుకు తిప్పి మనము దేవుని ఉండాలి. This world is coming to an end. నిజమే, యొక్క ప్రపంచం అనేది చివరి దశలో ఉంది. Your bank balance cannot save you. బ్యాంక్ బ్యాలెన్స్ మిమ్మల్ని రక్షించలేదు. Money cannot save you. ధనము మిమ్మల్ని రక్షించలేదు. Gold and silver cannot save you. బంగారము, వెండి మిమ్మల్ని రక్షించలేదు. Houses and lands cannot save you. ఇల్లు యొక్క స్థలాలు మిమ్మల్ని రక్షించలేదు. Only the blood of Jesus will save you, my friend. యేసు రక్తము మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. Do not get engaged in this world. లోకంతో మీరు కలిసి ఉండడానికి ఇష్టపడకండి. Do not become friends with this world. లోకంతో మీరు స్నేహంగా ఉండడానికి ఇష్టపడకండి. Burning candles is idolatry, my friend. కొవ్వొత్తులు వెలిగించి ఆరాధించడం అనేది విగ్రహారాధన ఉన్నది. Breaking coconuts is idolatry, my friend. కొబ్బరికాయలు కట్టి ఆరాధించడం అనేది విగ్రహారాధన ఉన్నది. Jesus hates it. యేసుక్రీస్తు దాన్ని అసహించుకుంటారు. People who do idol worship will go to hell, my friend. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వారు నరకానికి వెళ్తారు స్నేహితులారా. God hates idol worshipers. విగ్రహారాధన అసహించుకుంటున్నారు. God wants you to believe in Him. యేసుక్రీస్తు మీరు ఆయనను అంగీకరించాలని కోరుతున్నారు. Jesus wants you to call upon His name. యేసుక్రీస్తు ఆయన యొక్క నామాన్ని పిలవాలని కోరుతున్నారు. Hell is a real place. నరకం అనేది నిజమైన స్థలం అనేది. Once you go there, there is no turning back. ఒకవేళ మీరు కనుక నరకానికి వెళ్తే తిరిగి వెనక్కి రాలేరు. There is no family in hell. ఆ యొక్క నరకంలో మీకు కుటుంబం అనేది కూడా ఉండదు. In hell, there is no friends. ఆ యొక్క నరకంలో మీకు స్నేహితులు కూడా ఉండరు. In hell, there is no mobile ఆ phone. యొక్క నరకంలో మీకు మొబైల్ ఫోన్లు కూడా ఉండవు. It's a lonely place. ఆ యొక్క స్థలం అనేది ఒక్కడే ఉండే స్థలమై ఉన్నది. It's a place of fire. ఆ యొక్క స్థలం అనేది అగ్నితో ఉన్న స్థలమై ఉన్నది. Jesus wants to save you today. స్థలం నుండి యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నారు. You need to turn away from your idol worship. దానికి ముందు మీరు మీ యొక్క విగ్రహారాధన నుండి మీరు యేసు వైపుకు పెరగండి. You need to turn away from animal sacrifice. దాని నుండి మీరు యొక్క జంతు బల్ల నుండి మీరు యేసుక్రీస్తు వైపుకు పెరగండి. You should only believe upon Jesus. యేసు ఒక్కడిని మాత్రమే మీరు అంగీకరించండి. You should believe that Jesus is the only true God. యేసు ఒక్కడే నిజమైన దేవుడు అని మీరు అంగీకరించాలి. Even Mother Mary cannot take you to heaven, my friend. మదర్ మేరీ కూడా మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళండి. Saints cannot take you to heaven. పరిశుద్ధులు కూడా మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళండి. Only the name of Jesus. ఒక్క యేసు నామము మాత్రమే Only తీసుకెళ్ళండి. Jesus Christ died for us. ఎందుకంటే ఒక్క యేసు మాత్రమే మన పాపముల కొరకు Only మరణించాడు. Jesus rose back on the third day. ఒక్క యేసు మాత్రమే మరణించి మూడవ రోజు Only మరణించాడు. Jesus will forgive our sins. ఒక్క యేసు మాత్రమే మన యొక్క పాపములను క్షమిస్తాడు. Jesus is coming to judge the whole world. యేసుక్రీస్తు తీర్పు కొరకే మరలా వచ్చి రానై ఉన్నారు. Movies and serials will take you to hell, my friend. ఈ లోకంలో మేము చూసే సినిమాలు, సీరియల్ మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాయి. Your reels watch on Instagram will take you to hell. ఇన్స్టాగ్రామ్ లో చూసే రీల్స్ మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాయి. Spend your time with Jesus. యేసుక్రీస్తుతో మీరు సమయాన్ని గడపండి. Get to know Jesus. Get to know Jesus. క్రీస్తుని మీరు తెలుసుకోండి. Read His word. బైబిల్ చదవండి. Get to know Jesus today. యేసుక్రీస్తుని ఈ రోజు
ప్రార్థించండి. Pray to Jesus. యేసు క్రీస్తుకు మీరు ప్రార్థించండి. The name of celebrities will take you to hell. ఈ యొక్క లోకంలో ఉన్న సెలబ్రిటీలు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు. The name of Jesus is higher than any other name. యేసు నామము అన్ని నామముల కన్నా పైనున్న నామము. The name of celebrities and politicians will take you to hell. ఈ లోకంలో ఉన్న పొలిటీషియన్లు సెలబ్రిటీలు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు. Only the name of Jesus will take you to heaven. ఒక్క యేసు మాత్రమే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తారు. Don't think that you are going to live forever. ఈ లోకంలోనే శాశ్వత కాలం జీవిస్తారని అనుకోకు. All the people who died in the past, ప్రతి ఒక్క ఎవరైతే మీకంటే ముందు మరణించారో, think about them. మీకంటే ముందు మరణించిన వారి గురించి మీరు ఆలోచించండి. Oh my friend, if they died without Jesus, యేసు క్రీస్తు లేకుండా మరణించి ఉంటే, they are burning in hell right now. వారు ఇప్పుడు నరకంలో వారు మండుతో కాలిపోతూ ఉంటారు. Today you are alive, God is talking to you. సజీవంగా ఉన్నారు కాబట్టి యేసు మీతో మాట్లాడుతున్నారు. God wants to save you, my friend. యేసు మిమ్మల్ని రక్షించాలని అనుకుంటున్నారు. Don't think this is a time pass for you. ఈ యొక్క విషయాన్ని మీరు టైం పాస్ గా మీరు తీసుకోకండి. Don't waste your time coming to places to worship through candles and coconuts. మీరు కొబ్బరికాయలతోనో కొవ్వొత్తులతోనో యేసుని ఆరాధించాలి అని చెప్పి బాగుంటే మీరు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. Open your Bible and know the heart of God. బైబిల్ని తెరిచి దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసుకోండి. Come to Jesus today, my friend. యేసు వద్దకు రండి స్నేహితులారా. Call upon Jesus. యేసుని పిలవండి. Jesus loves you. యేసు మిమ్మల్ని